4 సార్లు ఓడిపోయినా పోరాటం ఆపలేదు. మళ్ళీ బరిలో నిలిచాడు. కసిగా పోరాడి గెలిచాడు. ఆయనే నవీన్ యాదవ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్ సాధించడం నుంచి 25,000 మెజార్టీతో గెలిచే వరకు ప్రతిదీ పోరాటమే. గతంలో బీఆర్ఎస్ వాళ్ళు గెలిచినప్పుడు కొన్ని కక్షపూత రాజకీయాలు చేస్తుండే. నవీన్ యాదవ్ దగ్గర అటువంటివి ఉండవు. నవీన్ యాదవ్ ఈ రోజు వరకే మీరు మేము ఇప్పటి నుండి మనం అంతా ఒకటే. మన ప్రాంత అభివృద్ధి కొరకు కష్టపడదాం, కలిసి పని చేసుకుందాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి మా అనేక దుష్ప్రచారాలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా మీద, నన్ను, నా కుటుంబ సభ్యుల్ని అనేక తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. వాటికి ఈరోజు ఈ సమాధానం మా ప్రజలు వాళ్ళకి ఇచ్చినారు. ప్రజలందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ కష్టంలో తమ్ముడుగా కొడుకుగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ, మా యొక్క కష్టాన్ని, మా యొక్క ప్రచార విధానాన్ని ప్రజల్లోకి మీ ద్వారా కూడా చాలా వెళ్ళింది. ప్రజలకు నమ్మకం కలిగింది మా మీద. దానికి కూడా మీ పత్రికా సోదరులకి, మీడియా సోదరులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, 16 ఏళ్ల రాజకీయ జీవితంలో 4 వరుస ఓటములు ఎదుర్కొన్నారు నవీన్ యాదవ్. అయినా రాజకీయాలను విడిచిపెట్టలేదు. ఓటములనే ఒక్కొక్క మెట్టుగా చేసుకొని చివరికి అనుకున్నది సాధించారు. తెలంగాణ అసెంబ్లీలో గర్వంగా అడుగుపెట్టనున్నారు. జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలందరూ కూడా దాదాపు 25,000 మెజారిటీతో నన్ను ఆశీర్వదించినందుకు నా ప్రాంత ప్రజలందరూ కూడా ప్రాధాన్య నమస్కారాలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే నమ్మకం నా మీద పెట్టుకొని మా పిల్లోడు, మా బస్తీ పిల్లోడు, మా కొడుకు, మా తమ్ముడు మాకు అండగా ఉంటాడు, మా కష్టాల్లో నిలబడతాడు, మా సమస్యలు పరిష్కరిస్తాడని ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించారు. వారి సేవ చేసుకోవడానికి ఈ అవకాశం కల్పించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం సోనియా మేడం గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, అలానే మా ముఖ్యమంత్రి గారు, మా ప్రియతమ నాయకులు, మా అన్న రేవంత్ అన్న గారికి, మా అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఇన్ఛార్జ్ మేడం నటరాజన్ గారికి, విశ్వనాథం గారికి, అండ్ ఎంటైర్ కేబినెట్ మంత్రులందరికీ, అండ్ మా ఎమ్మెల్యేలకి, చైర్మన్స్ కి, మా పార్టీ కార్పొరేటర్స్, స్థానిక కార్పొరేటర్స్ కు, ప్రతి ఒక్క కార్యకర్తకి ఎంతో కష్టపడ్డందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా పార్టీ పెద్దలు నా మీద నమ్మకం పెట్టుకొని నాకు అవకాశం కల్పించినందుకు మా పార్టీ పెద్దలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు పార్టీ కార్యకర్తలు, ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ అంతా జూబ్లీహిల్స్ లో ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీని, నన్ను ఇక్కడ గెలిపించుకోవడానికి నిరంతరం కృషి చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త నుండి ముఖ్యమంత్రి వారికి, అధిష్టానం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకొని ఇక్కడ అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తు బాగుంటుందని నమ్మకంతో ఇచ్చినారో, దాదాపు 200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం గతంలో. ఇప్పుడు ఈ యొక్క ఇంత మంచి ఆశీర్వదించారు పెద్దలు ముఖ్యమంత్రి గారి దృష్టికి మా ప్రాంత సమస్యలన్నీ కూడా తీసుకెళ్లి అన్ని కూడా శాశ్వత పరిష్కారం చేయడానికి నిరంతరం కృషి చేస్తా. వల్లాల నవీన్ యాదవ్ 1983 నవంబర్ 17న చిన్న శ్రీశైలం యాదవ్ భారతీ దంపతులకు జన్మించారు. హైదరాబాద్లోని యూసఫ్గూడలో పెరిగారు. ఆర్కిటెక్చర్ విభాగంలో బీఆర్క్ పూర్తి చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తూ జీవితంలో పైకెదిగారు. నవీన్ యాదవ్ కు భార్య వర్ష, కుమారుడు అంష్ యాదవ్ ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఎదుగుతూనే రాజకీయాల్లోనూ ప్రవేశించారు నవీన్ యాదవ్. చిన్న వయస్సులోనే రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఇదే సమయంలో నవయువ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ప్రజా సేవ చేస్తూ గుర్తింపు పొందారు. తనకు అండగా నిలిచిన వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారనే పేరు సంపాదించుకున్నారు. అదే ఈ రోజు ఆయన గెలుపుకు కారణమైంది. దీనికి తోడు సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు భారీ మెజార్టీ సాధించేందుకు దోహదపడ్డాయి. నవీన్ యాదవ్ రాజకీయ అరంగేట్రమే ఓ సంచలనమని చెప్పొచ్చు. ఆయన తొలిసారిగా 2009లో ఎంఐఎం పార్టీ నుంచి యూసఫ్గూడ డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేశారు. ముస్లింల పార్టీగా పేరున్న మజ్లిస్ పార్టీ నుంచి ఒక హిందూ వ్యక్తి అభ్యర్థిగా బరిలోకి దిగి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే టీడీపీ అభ్యర్థి మురళీగౌడ్ చేతిలో ఆ ఎన్నికలో ఆయన ఓటమి పాలయ్యారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు నవీన్ యాదవ్. ఈసారి కూడా ఎంఐఎం పార్టీ నుంచే. ఈ ఎన్నికల్లో గెలవకపోయినా 41,656 ఓట్లు సాధించి
రెండో స్థానంలో నిలిచి రాజకీయ వర్గాలను షాక్కు గురిచేశారు. నాటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక 2015లో మరోసారి ఎంఐఎం అభ్యర్థిగా రహ్మత్ నగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేశారు నవీన్ యాదవ్. ఆ ఎన్నికల్లోనూ ఓటమిని చవిచూశారు. ఇలాంటి ఎదురు దెబ్బలతో ఎవరైనా వెనకడుగు వేస్తారు. కానీ భయపడే కులంలో పుట్టలేదు, భయపడే తండ్రికి పుట్టలేదు అని చెప్పే నవీన్ యాదవ్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ మద్దతు లేకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా జూబ్లీహిల్స్ నుంచి మళ్లీ బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో 18,817 ఓట్లు సాధించారు. ఆ తర్వాత 2023లో నాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాడు ఆయన తీసుకున్న నిర్ణయం ఆయన రాజకీయ జీవితాన్ని ఓ మలుపు తిప్పింది. ఈ ఏడాది జూన్లో మాగంటి గోపీనాథ్ అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం మాజీ మంత్రులు సహా మహామహులు పోటీ పడ్డారు. అన్ని అడ్డంకులను తట్టుకొని జూబ్లీహిల్స్ టికెట్ సాధించడమే నవీన్ యాదవ్ తొలి విజయం. ఇక ఆ తర్వాత వెనుతిరిగి చూడలేదు. బీఆర్ఎస్ పార్టీ రౌడీయిజం అని విమర్శించిన, హైడ్రా బుల్డోజర్లు వస్తాయని భయపెట్టినా, రేవంత్ రెడ్డి పాలనకు రెఫరెండం అని ప్రచారం చేసిన నవీన్ యాదవ్ గెలుపును అవేవి అడ్డుకోలేకపోయాయి. 10 ఏళ్లుగా తను పడ్డ కష్టం ఫలించింది. నియోజకవర్గం పైన సాధించిన పట్టు ఉపయోగపడింది. 4 ఓటములు నేర్పిన పాఠాలు నవీన్ యాదవ్ను చివరికి విజయ తీరాలకు చేర్చాయి. ఇక సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ చాతుర్యం నవీన్ యాదవ్కు బాగా కలిసొచ్చింది. జూబ్లీహిల్స్ లో పెద్ద సంఖ్యలో ఉన్న ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు అజారుద్దీన్కు ఎన్నికలకు కాస్త ముందే మంత్రి పదవి కేటాయించారు. ఎంఐఎంతో సఖ్యత పెంచుకొని ఆ పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెట్టకుండా చూడటమే కాకుండా ఎంఐఎం ఓటు బ్యాంకును కాంగ్రెస్కు మళ్లించడంలో సఫలమయ్యారు రేవంత్ రెడ్డి. కృష్ణానగర్, యూసఫ్గూడ ప్రాంతంలో ఎక్కువగా ఉండే సినీ కార్మికులతో మీటింగులు పెట్టి వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఆ ఓట్లను తిప్పుకున్నారు. మైత్రివనం కూడలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఓ వర్గం ఓట్లను ఆకర్షించగలిగారు. కమ్మ, కాపు వర్గాలతో మీటింగ్లు పెట్టించి మరీ వారి ఓట్లను తమ వైపు తిప్పుకున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత సానుభూతిని ప్రధాన అస్త్రంగా ఎంచుకోగా, పీజీఆర్ మృతి సమయంలో బీఆర్ఎస్ వ్యవహరించిన తీరును గుర్తు చేసి వారి ప్రచారాన్ని తిప్పికొట్టారు రేవంత్ రెడ్డి. కేటీఆర్, హరీష్ రావు పైన కవిత చేసిన ఆరోపణలను జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రధాన అస్త్రాలుగా ఉపయోగించారు. నవీన్ యాదవ్ సొంతంగా కూడగట్టుకున్న బలానికి రేవంత్ రెడ్డి రాజకీయ నైపుణ్యం, వాక్చాతుర్యం తోడవడంతో అందరి అంచనాలను తలకుందులు చేస్తూ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ 24,729 ఓట్ల మెజారిటీతో గెలుపు సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకునేందుకు సిద్ధమైంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ.